ప్రతి మూవీ ఇండస్ట్రీకి ప్రతి సంవత్సరం ఓ పరీక్ష లాంటిదే. ఓవైపు భారీ బడ్జెట్తో తెరకెక్కిన బడా సినిమాలు, మరోవైపు కంటెంట్ బేస్డ్గా వచ్చే చిన్న సినిమాలతో సినీ క్యాలెండర్ బిజీగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 2025 మొదలైందో లేదో అప్పుడే 6 నెలలు పూర్తయ్యాయి. 7 నెల కూడా పూర్తి కావస్తుంది. ఈ 6 నెలల కాలంలో ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్లో బాక్సాఫీస్కు 5,723 కోట్లు వసూళ్లు దక్కాయి. ఈ విషయం గురించి చెబుతూ శనివారం ఓర్మాక్స్ మీడియా ఇండియా బాక్సాఫీస్ రిపోర్ట్ జనవరి టు జూన్ 2025 పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. జనవరి, జూన్ నెలల్లో విడుదలైన సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్స్ 5,723 కోట్లుగా ఉంది. 2024తో కంపేర్ చేస్తే 2025వ సంవత్సరం బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు 14% పెరిగాయి. ఇందులో భాగంగా 17 సినిమాలు 100 కోట్ల మార్కును దాటాయని ఈ రిపోర్టులో ఉంది. ఈ రిపోర్ట్ ఆధారంగా వసూళ్ల పరంగా ఏడాది ప్రథమార్థంలో 693 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచిన చిత్రం చావా. దీని తర్వాత వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఉంది. ఈ చిత్రం 222 కోట్లు కలెక్ట్ చేసింది. సితారే జమీన్ పర్ 201 కోట్లు, హౌస్ఫుల్ 5 200 కోట్లు వసూళ్లు రాబట్టాయి. సెకండ్ హాఫ్ కూడా ఇదే జోరు కొనసాగితే ఈ ఏడాది బాక్సాఫీస్ 13,500 కోట్లతో రికార్డు స్థాయి వసూళ్లతో క్లోజ్ కావచ్చని ఓర్మాక్స్ పేర్కొంది. ఇది ఇండియన్ థియేటర్ మార్కెట్కు అత్యధిక వసూళ్లు సాధించిన సంవత్సరంగా మారుతుందని రిపోర్టులో పేర్కొంది.